మీరు ఏమీ అనుకోకపోతే ఓ మాట చెప్తాను వినండి. ఎప్పుడైనా అనుకోకుండా అవకాశం వచ్చినా సరే ఊరికే ఇస్తానన్నా పరాయిళ్ళని మాత్రం తీసుకోకండి. అర్థమైందా? ఫ్రీగా తీసుకోకండి. ఒకవేళ కనుక కొనుక్కుంటే ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఎవరికి చెప్పలేరు. ఇక్కడ మరో విషయం కూడా మీకు చెప్పక తప్పడం లేదు. ఏదో ఒకరోజు ఎవరో ఒక వ్యక్తి మీ ఎదురుగా వచ్చి నిలబడి, ఏమండి మీ కుటుంబానికి సంబంధించిన దూరపు బంధువు ఒక ఆయన ఈ మధ్య చనిపోయారు, ఆయన పాపం పోతూ పోతూ మీ పేరున ఓ పెద్ద బంగ్లా రాసి వెళ్లారు అంటే దయచేసి తీసుకోకండి. తీసుకుంటే మీ ఇష్టం. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ఓ కేసులో ఇలాంటిదే ఒక విషయం జరిగింది. పాపం ఇందులో వీళ్ళు చాలా ఎక్కువగా మోసపోయారు. కుటుంబం రోడ్డున పడింది. అప్పుడు అకస్మాత్తుగా ఓ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ దగ్గరకు వచ్చి ఓ పెద్ద బంగళా పత్రాలు వాళ్ళ చేతుల్లో పెట్టి వెళ్లారు. అది బంగళా కాదండి, కోట. తండ్రేమో పాపం వద్దనే వాదించారు. వద్దు, ఇందులో ఏదో మతలబు ఉంది, వద్దన్నారు. వెళ్ళలేదు. పెద్దల మాటను ఎవరు వినకుండా అందరూ అందులో ఉండడానికి వెళ్ళిపోయారు. ఇక వీళ్ళు వెళ్ళిన ఆ రోజు రాత్రే ఆ బంగళాలో ఏం జరిగిందో తెలిస్తే మనందరి గుండెలు ఆగిపోతాయి. అసలు అక్కడ ఏం జరిగిందో మీరే చూడండి. మీటర్ ఎంత అయింది? ఈ ఎస్టేట్ చాలా పెద్దదిగా ఉంది కదా. హర్షవర్ధన్ గారు మన కోసం ఇలాగే వదిలేశారా? అవునండి, ఈ రోజు నుంచి బంగ్లా మీదే. రండి, లోపలికి వెళ్ళి అంతా చూద్దాం. రండి మేడం. అలాగే. సరే. అమన్ నేను చెప్పేది విను. ఏంటన్నా? అమన్, ఇదంతా చూస్తుంటే నీకు విచిత్రంగా అనిపించట్లేదా? ఈ హర్షవర్ధన్ ఎవరైతే ఉన్నారో నీకు తెలియనే తెలియదు. నిజం చెప్పాలంటే ఇంతకు ముందు అతని పేరు కూడా వినలేదు. అయినప్పటికీ ఇంత పెద్ద బంగ్లా నీ పేరు మీద రాశారా? నాన్న నేను కూడా ముందు అలాగే అనుకున్నాను. కానీ ఈ బంగ్లా చూసిన తర్వాత నా నిర్ణయం మార్చుకున్నాను. వీళ్ళు అమన్, సంగీత. ఇతను అమన్ వాళ్ళ నాన్నగారు. వీళ్ళు ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటారు. నేను జమునా గారిని పిలుచుకొస్తాను. నమస్కారం సార్. రా రమేష్, ఇతనే నీ కొత్త యజమాని. ఉండనివ్వండి సార్, నేను తెస్తాను. అమన్, నిజం చెప్పాలంటే బంగ్లా నాకు చాలా నచ్చింది. కానీ అయినా నీకు నచ్చింది కదా, తీసుకోవడంలో తప్పేముంది? మిస్టర్ అమన్, ముందు ఈ పేపర్ మీద మీరు సంతకం చేయండి. ఓకే, చూసుకోండి. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మొత్తానికి మీరొచ్చేసారన్నమాట. ఈమె జమున ఈ ఎస్టేట్ బాగోగులు చూస్తుంది. ఈరోజు ఈ బాధ్యత మీ చేతుల్లో పెడుతున్నాను. ఈ రోజు నుంచి ఇవి మీవే. థ్యాంక్ యూ. సరే, ఇక మేము వస్తాం. ఓకే. నాకు వీళ్ళు తేడాగా కనిపిస్తున్నారు. ఖచ్చితంగా ఏదో తేడా కనిపిస్తుంది నాకు. అమన్, మనకిప్పటికీ టైం ఉంది. చూడండి నాన్న, ప్లీజ్ దీని గురించి ఇంకొకసారి మాట్లాడకండి. అర్థం చేసుకోండి. అమన్,
సంగీత ఏమైంది? ఏమైంది? ఏయ్, ఎవరు నువ్వు? ఓ అమ్మాయి, నిన్నే. ఈ బంగ్లాలో ఏం చేస్తున్నావు నువ్వు? ఏయ్ ఆగు! ఏయ్ నిన్నే, ఆగు! ఆగక్కడ! అరే, అమ్మాయి కిందకి దూకేసింది, కానీ కింద ఎవరు కనబట్టలేదే. నిన్న రాత్రి ఎక్కడున్నారు మీరు? నిన్న రాత్రి బంగ్లాలోనే ఉన్నాను. అవునా? అయితే మేము రాత్రి మీ పేర్లు పెట్టి చాలా సార్లు గట్టిగా అరిచాం. ఎందుకని రాలేదు? మాకు ఎలాంటి అరుపులు వినిపించలేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. అదే సార్, మేమెందుకు అబద్ధం చెప్తాం? చూడండి ప్లీజ్, మాకు నిజం చెప్పండి. మేం కాకుండా ఈ బంగ్లాలో ఇంకెవరున్నారు? మేమిద్దరం కాకుండా ఈ బంగ్లాలో వేరే ఇంకెవ్వరూ ఉండరు. అయితే మరి ఆవిడెవరు? నిన్న రాత్రి బాల్కనీ నుంచి దూకుతుంటే చూసింది ఎవరిని? బాల్కనీ నుంచి దూకుతుంటేనా? మేడం మీరేమంటున్నారు? మేము కాకుండా ఈ ఎస్టేట్లో ఎవ్వరూ లేరండి. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఉన్నారు. లేదంటే మీరే ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఏం ప్లాన్ సార్? ఈ ప్రాపర్టీ దోచుకునే ప్లాన్. అది కాక ఇంకేంటి, మీరిద్దరే ఈ నాటకం ఆడుతున్నారు. మేము ఈ ఎస్టేట్ వదిలి వెళ్ళిపోవాలని. చెప్పండి, ఇదే నిజం కదా? మీరు అమన్, నాకు చాలా భయం వేస్తుంది. ఈ ఎస్టేట్ లోకి వచ్చి మనం చాలా పెద్ద తప్పు చేశాం. నేను ఒక నిమిషం కూడా ఇక్కడ ఉండను. మామగారు, మామగారు! ఏమైంది సంగీత? ఓ మై గాడ్! ఈ కళ్ళు చూడు. మీరు చాలా గట్టిగా అరిచారని చెప్తున్నారు. అసలు మీరు ఏం చూశారు ఇక్కడ? చెప్పండి. మామగారు నేల మీద పడి ఉన్నారు. అలాగా? ఇంకెవరైనా కనిపించారా ఇక్కడ? లేదు, కానీ మాకు తెలిసింది ఎవరు చేశారో. మీకు ఎవరు చేశారో తెలుసా? ఎవరో చెప్పండి. ఒక అమ్మాయి. ఏంటి? ఈ ఇంట్లో మీరు కాకుండా మరో అమ్మాయి కూడా ఉందా? అవును, తను నిన్న రాత్రి మాకు కనిపించింది. నా మూలంగానే మా నాన్నగారు ప్రాణాలు పోయాయి. నేను ఆయన మాట వినుండాల్సింది. కానీ సార్, ఆ అమ్మాయి ఇక్కడుందని మాకు తెలియదు సార్. ఇంతకీ ఎవరా అమ్మాయి? తను రక్తం మరకలున్న తెల్లచీర కట్టుకుంది. తను ఇక్కడే నిలబడింది. తను బాల్కనీ నుంచి దూకేసింది. హత్య చేసి తను బాల్కనీ పై నుంచి దూకిందా? అవును సార్, మీరు వాళ్ళని అడగండి. వాళ్ళు ముందు నుంచి ఇక్కడ పని చేస్తున్నారు. వీడు చెప్తోంది నిజమేనా? ఎవరా అమ్మాయి? లేదు సార్, ఇక్కడ ఏ అమ్మాయి లేదు. కానీ ఓ అమ్మాయి ఉందని వాళ్ళు అంటున్నారు కదా. నాకేం తెలుసు సార్. మేమైనా పిచ్చి వాళ్ళమా ఏంటి? నిన్న రాత్రి ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. అది ఆ జమునికి కూడా తెలుసు. ఆ అమ్మాయి ఎవరు? చెప్పు. సార్, ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడికి వచ్చారో ఇక్కడే మొదలైంది. వాళ్ళకి కొత్తగా అమ్మాయి కనిపించడం మొదలైంది. వేరే ఇంకెవరికి కనిపించట్లేదు. అబద్ధం చెప్తున్నావు. నీకంతా తెలుసు.
సరే ఒక విషయం చెప్పండి, తను బాల్కనీ నుంచి దూకింది అని మీరు అంటున్నారు కదా, దూకి ఎటు వెళ్ళింది? మా కళ్ళెదురుగానే ఆ అమ్మాయి బాల్కనీ నుంచి దూకేసింది. దూకి అప్పుడు తనకి ఏమైందని చూసేసరికి ఏం కనిపించింది? తనక్క లేనే లేదు సార్. ఏంటి అంటే మాయమైందా? సరే, మీరు నాతో రండి. గణేష్ గారి గోళల్లో రక్తం ఉంది, కాస్త చర్మం కూడా ఉంది. అంటే దీని అర్థం తనకు ఎవరితోనో గింజులాట జరిగింది, అది కూడా చనిపోవడానికి ముందు. ఇలా చూడండి, పెనుగులాట్లో జరిగిన గోళ్ళ గుర్తులు. అది ఇలా గొంతు పిసకడం వల్ల జరిగి ఉంటుంది. చేతిలో ఫ్లవర్ వాజులు చూసారుగా, అంటే ఆయన తను తాను రక్షించుకోవడానికి పోరాడినట్టున్నాడు. ఐ థింక్ దిస్ ఇస్ మర్డర్. కావేరి, బాడీని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించారు. అవును లాయర్ గారు, బాల్కనీ మీద నుంచి దూకిన అమ్మాయి మీకు తెలిసే ఉంటుందిగా. సార్, కేవలం నేను ఒక లాయర్ని. నేను నా పని చేశాను. ప్రాపర్టీ పేపర్లు అమన్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాను. నా పని అయిపోయింది, అంతే. కేవలం ఇంతేనా? ఇంకేం లేదా? అంతే. మీకు తెలియదంటే ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. మీ పేరేమన్నారు? జమున. చూడండి జమున గారు, మీరైతే ఇక్కడే ఉంటున్నారు కదా. అవును. అయితే ఆ అమ్మాయిని మీరెప్పుడు చూడలేదా? ముందు ఇలా జరిగేదే కాదు. ఎప్పుడైతే అమన్ వచ్చాడో అప్పటి నుంచే అమ్మాయి వస్తుంది. ఏంటి మీరు అనేది? ఇక్కడ ఏదైతే జరుగుతుందో అది అమ్మడి వల్ల జరుగుతుందంటావా? నా ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశం ఏంటో మా అందరికీ బాగా తెలుసు. మాకు ఈ ప్రాపర్టీ రాసివ్వమని మేము హర్షవర్ధన్ గారిని అడగలేదు. ఈ ప్రాపర్టీ వల్ల మా నాన్నగారు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మేము ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉన్నాం. పద. మీరు వీళ్ళని అడగచ్చు కదా. వీళ్ళు చాలా సంవత్సరాలుగా ఉంటున్నారు. మీరెందుకలా కామ్గా ఉన్నారు? ఎందుకని చెప్పట్లేదు? ఆ అమ్మాయి ఎవరన్న విషయం? సార్, మేము ఇక్కడికి వచ్చిన రోజు నుండి వీళ్ళిద్దరి మొహాలు మాడిపోయాయి. ఆ అమ్మాయి ఎవరైనా సంగతి మీకు ఖచ్చితంగా తెలుసు. వీళ్లకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఎంతకాలంగా ఉంటున్నారు మీరు ఇక్కడ? 15 ఏళ్ళ నుండండి. అయితే చెప్పండి, ఎవరా అమ్మాయి? మొత్తం మేము చెప్పేస్తామండి, కానీ మీరు నమ్ముతారా? ముందు ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. ఈమె. ఆ అమ్మాయి గణేష్ గారిని చంపింది. ఈమె నా అమ్మాయి? అవును. తన పేరు రోహిణి. ఈ రోహిణి ఎక్కడ ఉంటుంది? ఎక్కడా ఉండదు సార్. ఎక్కడా ఉండదు అంటే? 40 ఏళ్ల క్రితమే రోహిణమ్మ చనిపోయిందండి. చనిపోయిందా? ఇతను చంపింది కూడా రోహిణమ్మ ఆత్మయి ఉంటుందండి. అవును సార్, అది రోహిణి ఆత్మనే. ఈ సినిమా డైలాగులు ఇంకెవరి ముందని చెప్పండి. మేము సిఐడి ఆఫీసర్లు, సర్కస్లో జోకర్లు కాదు, అర్థమైందా? ఇదే నిజం సార్. తను నిమిషానికి ఒక రకంగా ఉండేదామే. తను చాలా జగముండి సార్. ఒకరోజు ఏమైందంటే, ఈ బాల్కనీ నుంచి దూకేసి తన ప్రాణాలు పోగొట్టుకుందండి. అమన్ సార్ కూడా అమ్మాయి దూకటం స్వయంగా చూశారండి. మళ్ళీ తల తిరిగిపోతుంది. జోసఫ్, పద వెళ్ళి చూద్దాం. పైనుంచి పడ్డ అమ్మాయి ఎక్కడ పడి ఉంటుందో. ఇక్కడి నుంచే కింద పడిందా తను? అవును సార్, తను అక్కడి నుంచే దూకేసింది. ఎలాగో తెలుసు సార్. మా వైపు చూస్తూ చూస్తూ వెనక్కి దూకేసింది. వెనక నుంచి దూకిందా? సార్, వీళ్ళు చెప్పేదాన్ని బట్టి వెనక నుంచి దూకిందంటే నేలకు వీపు తగిలి ఉండాలి. అదే కదా, వీప్ మీద పడుంటే ఇక్కడంతా గుంతలా పడుండాలి కదా. కనీసం ఆనవాళ్ళైనా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం అలాంటిది ఏమీ కనిపించట్లేదు. అంత పైనుంచి పడి ఉంటే చనిపోయి ఉంటుంది. ఒకవేళ నువ్వు అన్నట్టు చనిపోయి ఉంటే మరి శవం ఏది? అదే నేనంటుంది కూడా. శవం ఎక్కడ? అదే కదా, శవము లేదు, శవం పడ్డ ఆనవాళ్ళు లేవు. ఇదంతా చూస్తే తన పైనుంచి పడినట్టే లేదు. లేదు సార్, మా మాటలు నమ్మండి. మేము మా కళ్ళారా చూసాం తన కింద పడిపోతూ ఉండడం. అవును సార్, మీరు మా మాట నమ్మట్లేదు ఎందుకు?
చూడండి, మేము మా కళ్ళతో స్వయంగా చూసిన వాటిని మాత్రమే నమ్ముతాం. మీరేమో తను పడుతుంటే చూసామని అంటున్నారు. మేము మాత్రం చూడలేదు కదా. మేమేదైనా చూసాము అంటే అది ఈ నేల. ఇక్కడ ఏ గుర్తులు లేవు. అది విషయం. ఇతను ఖచ్చితంగా ఏదో ఆత్మను చూసుంటాడు. ఆ కళ్ళు చూడు ఎలా నిలబడిపోయాయో. సార్, మీరు ఖచ్చితంగా నిజం చెప్పారు సార్. అసలు ఏమైంది ఇతనికి? సార్, మీరు చాలా పెద్ద రిస్క్ చేస్తున్నారు సార్. ఏంటి? మళ్ళీ ఇతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకండి. రాహుల్, ఎన్నోసార్లు నువ్వు నా బుర్రను పాడు చేసావు, కానీ ప్రతిసారి నేను క్షమిస్తూ వస్తూ ఉన్నాను కదా. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి తింగరి పని వెనకాల షార్ప్ మైండ్ ఉందని. అలాంటిది ఈరోజు నువ్వు కూడా ఆత్మ చంపింది అంటున్నావా? అంటే సార్, ఇతని కళ్ళు చూసి నేను అలా అన్నానంటే నా ఉద్దేశం. ఈ కళ్ళలో ఆత్మ ఫోటో ఏమైనా ఉందా? సార్, అతని కళ్ళలోకి మాత్రం చూడకండి. నేను ఇప్పుడే చూస్తాను. ఇదిగో చూశాను. ఏమైనా అయిందా? ఇతని కళ్ళలో ఆత్మగీత్మల ఫోటో లేవు. నిజం చెప్పాలంటే ఇతను ఏదో భయంకరమైన దాన్ని సడన్ గా చూసుంటాడు. లేకపోతే అకస్మాత్తుగా ఇతని కళ్ళు ఎందుకు అలా ఉండిపోతాయి? ఇతని చేతి వేళ్లకి రక్తం అంటుకుని ఉంది. డాక్టర్ గారు, ఆత్మలకి రక్తం ఉంటుందని నా జీవితంలో నేను ఇంతవరకు వెళ్ళలేదు. సార్, నేను చెప్పేది వినండి సార్. ఒకవేళ ఆత్మే కనుకుంటే దానికి రక్తం ఎలా ఉంటుంది? మెడ మీద ఉన్నాయే గీతలు, మరి వాటి సంగతి ఏమిటి? ఆ రక్తం DNA టెస్ట్ చేసాం సార్ మేము. మరి ఆ రక్తం ఆత్మ? బాసి, రక్తం చచ్చిపోయినోడిది కాదు. అంటే ఇతను ఎవరితోనో బాగా పోరాడాడు. అంటే మరో వ్యక్తి అక్కడ ఉన్నట్టేగా. అక్కడ ఉన్నది ఆడ వ్యక్తి మగ వ్యక్తి అని చెప్పడం కష్టమే, కానీ ఒక్క విషయం మాత్రం కరెక్ట్. అక్కడ ఎవరో ఉన్నారు. దీని వెనకాలేదో తిరకాసుంది. ఎవరో గాని ఈ బంగ్లాను అమనుకు ఊరికే ఇవ్వలేదు. దీని వెనకాల మిస్టరీ ఉంది. ఆ బంజారా లేడీ లాయర్ ఎవరైతే ఈ ఎస్టేట్నిచ్చారో వాళ్ళిద్దరిని తీసుకురండి. ఈరోజు ఉదయం ఆఫీస్కి వస్తుంటే లాయర్ గారికి యాక్సిడెంట్ అయింది ఒక ట్రక్కుతో. తను స్పాట్లోనే చనిపోయాడు. సగం స్టాఫ్ ఇళ్ళకి వెళ్ళిపోయారు. మేము కూడా వెళ్ళబోతున్నాం. సరే, మీ వకీల్ గారు ఎప్పుడైనా అమన్ అనే వ్యక్తికి బంగళా ఫ్రీగా ఇప్పించాను అని మీతో చెప్పారా? లేదు సార్, తను దాని గురించి ఎప్పుడూ చెప్పలేదు. సార్, చెప్పు ప్రణీత్. ఇటు చూడండి సార్, తగలబెట్టిన పేపర్స్ తీసుకురా. ఒక విషయం చెప్పండి, మీరు ఎప్పుడైనా జమున అనే పేరు విన్నారా? జమున? అదెవరి పేరు సార్? తను జిప్సీ, అంటే లంబాడీస్. బంజారా? అవును సార్, ఒక బంజారా లేడీ వచ్చింది. ఎప్పుడొచ్చింది? సుమారుగా 3 వారాల క్రితం. వాళ్ళు కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు? మీరేమైనా విన్నారా? సార్, ఏం మాట్లాడుకున్నారనేది నేను మాత్రం వెళ్ళలేదు, కానీ నేను మాత్రం చూశాను. ఏం చూశారు? ఆమె చాలా డబ్బులు ఇచ్చింది శ్రీధర్ గారికి. డబ్బులు ఇచ్చిందా? సార్, జమున శ్రీధర్ కలిసే చేశారనిపిస్తుంది. తన అడ్రస్ ఏమైనా తెలుసా మీకు? సార్, అడ్రస్ లేదు కానీ ఫోన్ నెంబర్ ఉంది. ఓకే, ఈ ఫోన్ నెంబర్ ద్వారా అడ్రస్ ఎక్కడుందో ఒకసారి కనుక్కో వివేక్. అడ్రస్ అయితే ఇదే. చాలా పాతిలులా ఉంది, పైగా లాక్ కూడా చేస్తుంది. జమున ఇక్కడ ఉంటుందా? ఏ వాచ్మ్యాన్, చెప్పండి సార్. జమున అనే ఆవిడ ఇక్కడే ఉంటుందా? జమున ఎవరు సార్? ఈ ఇంటి యజమాని. ఇక్కడ జమున అనేవారు ఎవరు లేరు సార్. కానీ ఫోన్ నంబర్ ఏ అడ్రస్ తోనే ఉంది. మేడం, ఇక్కడ ఫోను గీను ఏం లేదు. 3 ఏళ్ల క్రితం తగలబడి మొత్తం కాలిపోయాయి. తగలబడిందా? ఎలా జరిగిందో తెలియదు సార్. మా యజమాని అమ్మాయి లోపలే ఉండి కాలిపోయింది. తను ఎలా ఇరుక్కుందో, మంటలు ఎలా అంటుకున్నాయో అది మాత్రం తెలియదు. అమ్మాయి చావు తర్వాత మా యజమాని కూడా వేరే ఊరు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇది ఇలా మూసుంది. జమున ఫోన్ నెంబరు అడ్రస్సు ఏంటిదే, కానీ ఓనర్ మాత్రం తను కాదు. ఈ ఇల్లు కూడా 3 ఏళ్ల క్రితమే కాలిపోయింది. ఈ ఏరియా పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేయండి, ఇక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది. ఎవరది? ఎవరక్కడ?
నువ్వా రోహిణి? అవును, నేనే రోహిణిని. ఎందుకు మా నాన్నని చంపేశావు? నేనందరినీ చంపేస్తాను. ఎందుకు ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నేను నిన్ను కూడా చంపేస్తాను. వద్దు వద్దు, నన్ను చంపొద్దు. నాకు చావాలని లేదు. నన్ను చంపొద్దు. వద్దు, నన్ను చంపొద్దు. వద్దు వద్దు. ఈ ప్రాసెస్తో తేలిపోతుంది ఈ పేపర్ మీద ఏం రాసిందో. సరిగా సారిక, ఆర్ యు రెడీ? ఎస్ సార్. గుడ్. సార్, సగం వరకు సరిగా కనిపించడం లేదు. చాలా వరకు కనిపించట్లేదు, కానీ కొన్ని కనిపిస్తున్నాయి కదా. ఏదో లీగల్ అగ్రిమెంట్ లా ఉంది కదా? అవును. అవి బంగ్లా పేపర్స్ లాగున్నాయి. కాస్త జాగ్రత్తగా చూడు. అవును. అవే అనుకుంటాను. ఒక్క నిమిషం. జోసెఫ్, సంతకం ఉంది, కానీ అది హర్షవర్ధన్ది కాదు, రాయ్ బహదూర్ది. అవును సార్, కానీ ఆ బంగ్లాని హర్షవర్ధన్ కదా అమన్కిచ్చింది. అదే కదా. ఒకవేళ ఈ పేపర్స్ ఆ బంగ్లావే అయితే దాని అర్థం ఏంటంటే దీని అసలు యజమాని హర్షవర్ధన్ కాదు, రాయ్ బహదూర్ గారు. అంటే రాయ్ బహదూర్ ఎస్టేట్ హర్షవర్ధన్ గారు అమ్మనికి అమ్మేశాడా? అంటే ఇచ్చేశాడా? ఊరికినే. జోసెఫ్, ఈ అమనుకు ఈ బంగ్లా ఫ్రీగా ఇవ్వడం అన్నది అంతా నాటకం. ఈ బంగ్లా ఆ హర్షవర్ధన్ది కానే కాదు. దీని వెనక ఆ లాయర్ జమున ఉన్నారు సార్. లాయర్ అలాగూ చనిపోయాడు. ఇప్పుడు ఆ జమున ఎక్కడుందో మనం వెతికి పట్టుకోవాలి. సార్, మీరు చెప్పింది నిజమే సార్. ఏ విషయం? 3 ఏళ్ల క్రిందట గుడాంకి నిప్పంటుకుని జాస్మిన్ అనే అమ్మాయి కాలి చనిపోయిందట. తన ఆరోగ్యం బాగోపోవడం వల్ల తప్పించుకోలేకపోయింది సార్. ఎలా తెలిసింది? జాస్మిన్ వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇచ్చాడండి సార్. ఆ తర్వాత ఆయన యూఎస్ వెళ్ళిపోయాడు. అంటే దీని అర్థం జాస్మిన్కు ఆ బంజారా లేడీకి ఏదో సంబంధం ఉంది. ఈ సంతకం ఎవరిది? జాస్మిన్ వాళ్ళ నాన్నది సార్. జాస్మిన్ డాడీదా? ఈ సంతకం రాయ్ బహదూర్ది. మై గాడ్, ఈ 2 సంతకాలు ఒకేలా ఉన్నాయి. అంటే రాయ్ బహదూర్ జాస్మిన్ తండ్రి. సార్, ఈ రాయ్ బహదూర్ జాస్మిన్కు తండ్రి, ఇంకా ఈ ఎస్టేట్కు యజమాని. జాస్మిన్ హత్యకు ఈ ఎస్టేట్కు ఏదో సంబంధం ఉన్నట్టుంది. సంబంధం ఖచ్చితంగా ఉంది జోసెఫ్, ఖచ్చితంగా ఉంది. ఇదంతా మనకు రాయ్ బహదూరే చెప్పగలడు. రాయ్ బహదూర్ ఇంటికి వెళ్దాం, పదండి. నేను రాయ్ బహదూర్ తల్లి వందనను. నేను మీకే విధంగా సహాయపడగలను? మేము సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న మీ వేర్ హౌస్ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాం. అందులో 3 ఏళ్ల నుంచి ఎవరు ఉండటం లేదుగా. ప్లీజ్, ఆ ప్రదేశం గురించి నన్ను అడక్కండి. చూడండి, ఎవరో జాస్మిన్ చావుకి పగ తీర్చుకుంటున్నారు. ఎవరు పగ తీర్చుకుంటారు? నేను వీల్ చైర్లోంచి లేవలేను. నా కొడుకు అమెరికాలో ఉన్నాడు. మరి ఎవరు పగ తీర్చుకుంటారు? సారీ, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి. మీ జాస్మిన్కి అక్క కానీ తమ్ముడు కానీ ఎవరైనా ఉన్నారు? లేదు, తను ఒక్కతే ముద్దుల కూతురు.
తన భర్త తనను చాలా బాగా చూసుకునేవాడు, కానీ తరువాత మారిపోయాడు. తను చనిపోయిన కొద్ది కాలానికి తను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అతని పేరేంటండి? అమన్. అమన్? అమన్, ఏం కావాలి? హత్య, సంగీత హత్య నువ్వే చెయ్యాలి. లేదు లేదు, నేను ఆ పని చేయలేను. తల్వార్ తీసుకో, సంగీతను చంపేయ్. అమన్, నేను చెప్తున్నాను, సంగీతను చంపేయ్. లేదు, వెళ్ళు లేదు, నేను ఆ పని అమన్, చేయను. తల్వార్ తీసుకో, వెళ్ళు, సంగీతను చంపేయ్. వెళ్ళు అమన్, నేను చెప్తున్నాను, వెళ్ళు. నువ్వే సంగీతను చంపేయాలి. ఆమెను చంపేయ్. తల్వార్ తీసుకో, ఆమెను చంపేయ్. చంపే అమన్, చంపే అమన్. అమన్, తల్వార్ తీసుకో అమన్, చంపే అమన్. సంగీత, సంగీత, నాకు తెలుసు నువ్వు ఎక్కడే ఉన్నావని. సంగీత, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఏమైంది? కానీ నేను ఇక్కడికి ఎలా వచ్చాను? అమన్, నీకు గుర్తులేదా? కత్తి చేతిలో పట్టుకొని నీ భార్య సంగీతాన్ని చంపేద్దామని వెళ్తున్నావు నువ్వు. నేనా? తలవారు తీసుకున్నానా? నువ్వే కత్తి తీసుకొని వెళ్ళావు. ఓ మై గాడ్! అయ్యో సంగీత, అమన్, నువ్వెందుకు నన్ను చంపాలనుకున్నావు? లేదు లేదు, ఇదంతా ఆ రోహిణి పనే. ఇంతకీ మధ్యలో వచ్చిన రోహిణి ఎవరు? తను చాలా చోట్ల కనిపించింది. ఒకసారి కిటికీలో, ఒకసారి ఇంట్లో, అన్ని చోట్ల. ఇంట్లో అన్ని చోట్ల? తెల్ల రంగు బట్టలు వేసుకుంటాను. అవును, నా బుర్ర పాడు చేసింది. చెప్పిందే చెప్పి నన్ను ఉసుకొల్పింది. సంగీతాన్ని చంపే, లేదంటే నిన్ను చంపేస్తానంది. తర్వాత నాకు గుర్తులేదు ఏం జరిగిందో. ఆ తలవారు నా చేతిలోకి ఎలా వచ్చిందో. ఆమె నన్ను ఎప్లాంటైజ్ చేసింది. బహుశా నేను అందుకే అలా పిచ్చి పిచ్చిగా చేసుంటాను. మొదటి పిల్లాన్ని కూడా ఇలా పిచ్చి పట్టే చంపావా? లేదు లేదు, నేను తను చంపలేదు. తనంతటి తానే చనిపోయింది సార్, కాలిపోయి. అది యాక్సిడెంట్ సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నువ్వే చంపేశారని చెప్తున్నారు కదా. లేదు లేదు, ఇదంతా అబద్ధం సార్. ఆ రోజు కూడా నువ్వు నీ భార్యను చంపాలనుకున్నావు. చిన్న తేడా జరిగి మీ నాన్నగారు చచ్చిపోయారు. ఇదంతా నాకు తెలియదు సార్.
ఇదంతా ఇదంతా తనే చేసి ఉంటుంది సార్. ఇదంతా ఆ అమ్మాయి పనే సార్. ఆ అమ్మాయి అదిగో అదే అదే చేసింది సార్. ఆ అమ్మాయి అయి ఉంటుంది. వీళ్ళంతా చెప్పేది నిజమే సార్. ఈ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. అలాగా చూడు, ఈ చనిపోయిన అమ్మాయి 40 ఏళ్ల క్రితం చనిపోయింది కదా, ఇంకా ఇక్కడ తిరుగుతుందా? అవును సార్. నువ్వు చెప్పు. అవును సార్, తను ఇక్కడే తిరుగుతుంది. జోసఫ్, కాస్త అడ్రస్ అడుగు వాళ్ళను. రమేష్, ఇంకా ఈ అమ్మాయి ఇక్కడే తిరుగుతుందా? తిరుగుతుంది సార్. నిజం చెప్పించు. ఆ అమ్మాయిని ఎప్పుడైనా చూసావా? ఇక్కడే ఉంటుందా చెప్పు. సార్, మాకు డబ్బులు ఇచ్చారండి ఇలా చెప్పమని. ఇక్కడ దెయ్యం లేదు, ఏమీ లేదండి. ఇదంతా అబద్ధం సార్. మమ్మల్ని ఇడిచిపెట్టండి. డబ్బులు ఎవరిచ్చారు? జముననా? ఆ బంజారా అమ్మాయా? మా కళ్ళ ముందే ఎంత పెద్ద నాటకాలు ఆడారు. అందరం మోసపోయాం. ఇప్పుడు చెప్పు, రోహిణి ఆత్మగా తిరుగుతుంది ఎవరు? అది మాకు తెలీదు. మాకిది తప్ప ఇంకేం తెలీదు. అవునా? మేం చెప్పిస్తాం. ప్రణీత్, వీళ్ళిద్దరినీ అమ్మని బ్యూరోకి తీసుకురా. అరే సార్, నేనెందుకు? మళ్ళీ ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే సార్, ఈ ఆత్మకథ ఫేక్ అయితే ఈ పెయింటింగ్ కూడా ఫేక్ అయి ఉంటుంది. అసలు తను ఎవరన్నది ఇప్పుడు తెలుస్తుంది. పెయింటింగ్ కూడా తీసుకొని పదండి. ఈ పెయింటింగ్ లో ఏదో రహస్యం ఉంది సార్. సార్, నేను ఈ పెయింటింగ్ మీద కెమికల్ టెస్ట్ చేసి చూసా. ఈ పెయింటింగ్ 100 సంవత్సరాలది కాదు, కేవలం 6 నెలల క్రితంది. అంటే ఈ పెయింటింగ్ నకిలీది సార్. ఆ రోహిణి ఆత్మగీత్మ కాదు. ఒక్క నిమిషం. పిక్చర్ ఇంకా పూర్తి కాలేదు ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఆగి చూడండి. ఏంటి సార్ మీరు చేస్తుంది? పెయింటింగ్ పాడిపోతుంది. ఒక్క నిమిషం అభిజిత్, నువ్వు చూస్తుండు. ఆబ్రగాదాబ్రా డుష్. 1 2 3. ఫోటో కదూ? కనిపించిందా నా జాదు? అంటే ఫోటో మీద ఎవరో పెయింటింగ్ చేశారనమాట. ఈ అమ్మాయి ఎవరు సార్? సార్, బహుశా తనే అసలు రోహిణి అనుకుంటా. ఆ వెనక కనిపిస్తున్నావేంటి? ఓహో, ట్రపీజ్ స్వింగ్. సార్, దీన్ని సర్కస్ లో వాడతారు. అంటే ఈ అమ్మాయి సర్కస్ లో పనిచేసేదన్నమాట. అందుకే రోహిణిలా మారి బాల్కనీలోంచి దూకగలిగింది. హలో బ్రదర్. సార్, మీరు ఈ అమ్మాయిని చూసారా? అరే, ఇది మాయా. మాయా సార్, అదిగో మాయా. చెప్పండి సార్. మాయా, నువ్వు ఆత్మవి కదా? మరి ఇక్కడ సర్కస్లో నీకు పనేంటి? ఎందుకు నువ్వు ఇలా చేసావు? డబ్బు గురించి ఆ డబ్బు కోసమే అమ్మన్ వాళ్ళ నాన్నని కూడా చంపావా? లేదు, అతని హత్య చేసింది నేను కాదు. నేను రూమ్ లోకి వెళ్ళేసరికి గణేష్ అప్పటికే చచ్చిపోయి ఉన్నాడు. అది చూసి నేను కంగారు పడ్డాను. అమన్ నన్ను చూశాడు, అందుకే నేను కిటికీలో నుంచి దూకి పారిపోయాను. నీకు డబ్బులు ఎవరు ఇచ్చారు? సార్, నన్ను నమ్మండి సార్, నాకు అసలు ఏం తెలియదు సార్. నాకు తన పేరు కూడా తెలియదు సార్. కానీ సార్, తను ఈరోజు నాకు డబ్బులు ఇవ్వడానికి ఇక్కడికి వస్తోంది సార్. ఇదిగో నీ డబ్బులు. ఈ విషయం నువ్వెవరికి చెప్పొద్దు, నేను కూడా చెప్పను.
అమ్మగారు అమ్మగారు ఇదిగోండి జ్యూస్ తాగండి. థ్యాంక్ యూ రమేష్. మీరు తాగుతారా? నో థ్యాంక్స్. ఏమైందమ్మా? అయ్యో ఏమైంది? ఏమైంది? రమేష్ ఏం కలిపావు ఈ సూప్ లో? ఏమైంది సంగీత? అబద్ధం చెప్తున్నా నువ్వు. సంగీత హాస్పిటల్కి వెళ్దాం పద. అరే సంగీత మేం కాదు, మా ఆత్మలు. మేము ఎప్పుడో చచ్చి స్వర్గానికి వెళ్ళాంగా. లావణ్య, 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 సంగీత విషయం లావణ్య సేఫ్గానే ఉంది, లేదంటే ఇంకొక హత్యా నేరం నీ మీద పడేది. సార్, ఈమె ఒక సిఐడి ఆఫీసర్నే చంపడానికి ప్రయత్నించింది. ఈమెను కావేరి. సంగీత, ఇదంతా ఎందుకు చేశావు? నేను ఇతని భార్య జాస్మిన్ మీద పగ తీర్చుకోవడానికి ఇలా చేశాను. కానీ నీకు తను ఏం మోసం చేసింది? తను నన్నేం చేయలేదు, కానీ అదృష్టం ఎప్పుడు కలిసి రాలేదు, అందుకని. కానీ జాస్మిన్కు నీ అదృష్టానికి సంబంధం ఏంటి? నేను జాస్మిన్ చెల్లెల్ని. జాస్మిన్ చెల్లెలువా? జాస్మిన్కి అసలు చెల్లెలే లేదు కదా. ఆ అమాయకురాలికి తెలీదు, తనకు చెల్లెలైన ఓ అమ్మాయి ఈ లోకంలోనే బ్రతుకుతోందని. జాస్మిన్ డాడీ రాయ్ బహదూర్ మా మమ్మీని పెళ్లి చేసుకోలేదు. అలా నా జీవితం నాశనం అయ్యింది. మా అమ్మగారు చనిపోయిన తర్వాత నేను రాయ్ బహదూర్ దగ్గరికి వెళ్ళాను, కానీ అతను నన్ను వెళ్ళగొట్టాడు. అప్పుడు నేను ఓ బికారిలాగా అయిపోయాను. అప్పటి నుంచి నా మనసులో ఒకే ఆలోచన ఉండిపోయింది, పగ పగ. తర్వాత అందరికంటే ముందు నేను జాస్మిన్ని చంపేశాను. ఏంటి? జాస్మిన్ నువ్వు చంపావా? బ్రతికుండగానే కాల్ చేశాను జాస్మిన్ని. నువ్వు డాక్టర్ని కలవడం మంచిది, నీకు పిచ్చి పట్టినట్టుంది. కానీ ఇదంతా నువ్వెందుకు చేసావు? జాస్మిన్ చనిపోతే మొత్తం ప్రాపర్టీ అమన్కి వస్తుంది. అమన్ చనిపోతే మొత్తం ప్రాపర్టీ నాదే అవుతుంది. ఈరోజు కాకపోతే రేపు అతనికి హార్ట్ అటాక్ వచ్చేదేగా. అలా జరగనిస్తే సిఐడి వాళ్ళం ఎందుకు అవుతాం? ఈ మాయా, జమున, ఆ బంగ్లా, నువ్వు వేసిన ప్లాన్లన్నీ ఫెయిల్ అయ్యేలా చేశాం. ఇక వెళ్ళి జైల్లో ఆత్మలు దొరుకుతాయేమో చూసుకో. ఎప్పటికైనా నమ్ముతారా సార్ ఆత్మలనే ఉంటాయని? For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.